మీరు ఇక్కడ చైర్మన్గా చేశారు, బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు. దాదాపుగా బీసీలలో ఎన్ని కులాలు ఉంటాయి, ఆ తెగలు ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా బీసీలకి వస్తారట కదా, అది ఎండ్లకి వస్తారా వాళ్ళు వస్తే? ఇప్పుడు దళితులు కన్వర్ట్ అయితే బీసీసీలకు వస్తారు, మిగతా ఉన్నత వర్గాలు కన్వర్ట్ అయితే వాళ్ళు ఓపెన్ కేటగిరీ కిందనే ఉంటారు. దళిత క్రిస్టియన్లను అసలు ఎస్సీలు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ బీసీసీ కింద వస్తారు. కాబట్టి ఇవాళ నేను అదే కోరుతున్నా, మీరు చెప్పినప్పుడు ఏం చేశారు, ఓసీలు, ముస్లిమేతర బీసీలు, ముస్లిం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అదర్స్. మరి మైనార్టీలు ఎక్కడ వేనరు? క్రిస్టియన్ మైనార్టీలు ఉంటారు, సిక్ మైనార్టీలు ఉంటారు, బౌద్ధ మైనార్టీలు ఉంటారు, వీళ్ళంతా మైనార్టీలు ఉన్నారు, లాంగ్వేజ్ మైనార్టీలు ఉంటారు. మరి వాళ్ళ లెక్కలు ఎక్కడ పోయినాయి? ఓసీస్ అండ్ అదర్స్ అనేటువంటి దాంట్లో పెట్టినరా? ఒక కేటగారికల్గా స్పష్టంగా చెప్పాలి కదా. హిందూ ఇప్పుడు బీసీలు అనేటువంటి దాంట్లో స్థానిక సంస్థల్లో ఏబిసిడి వర్గీకరణ లేదు. మీరు బీసీలు అనే మాట చెప్తే అయిపోతుంది కదా. ఈ గ్రూపులో భాగమే ముస్లిం బీసీలు, మొత్తం బీసీలు 56 అయిపోతుంది కదా. ముస్లిం బీసీలు అనే పదం చెప్పడం ఎందుకు? ముస్లిమేతర బీసీలు ఏంది? బీసీలకు ముస్లిమేతర బీసీలు ముస్లిం మతపరమైన రిజర్వేషన్లు ఇవేమన్నా మతాల పేరు మీద ఇస్తలేం కదా. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సామాజికంగా విద్యా ఉద్యోగ పరంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఏబిసిడి ఈ గ్రూపులుగా వర్గీకరించి ఇక్కడ మనం 29% రిజర్వేషన్లు ఇస్తున్నాం. అవి వెనుకబాటుతనం ఆధారంగా ఇస్తున్నాం, మతపరంగా ఇవ్వడం లేదు. మీరు ఏంటంటే మీరు చెప్పినటువంటి ఈ కేటగరైజేషన్ చూసిన తర్వాత మతపరంగా ఇస్తున్నట్టుగా ఒక స్ఫురణ కలుగుతూ ఉన్నది. అంటే మరొక విద్వేషం కలిగించడం. దీనికి సంబంధించిన రాజకీయ పార్టీ ఉంటుంది కదా, వాళ్ళు మళ్ళీ దీన్ని పట్టుకొని ఎగిరి మొత్తం రిజర్వేషన్ కొలాప్స్ చేయాలనే ఉద్దేశమా? కాబట్టి ఒక రహస్య ఎజెండాతో ఒక నిబద్ధత లేనటువంటి తనంతో, ఒక జవాబుదారితనం లేనటువంటి పద్ధతితో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది. కాబట్టి మేమేమంటున్నామంటే ఇవాళ జరిగేటటువంటి అసెంబ్లీలో మీరు చర్చ ఎట్లా చేయాలంటే నిబద్ధతగా మీరు చెప్పేటటువంటి అన్ని రిసీవ్ చేసుకోండి. దీన్ని వెంటనే ఆగమేఘాల మీద మేము 42% ఇస్తామని చెప్పినాం కాబట్టి మేము ఒక బిల్లు పెడతాం, ఆ బిల్లు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత గవర్నర్ గారికి పంపిస్తాం, దాన్ని చట్టం చేస్తాం, ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే మాత్రం అవుతుంది అనేటువంటి మాట కేవలం రాజకీయ ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి మాత్రమే, ఇచ్చినటువంటి హామీ నుండి పక్కకు తొలగడం మాత్రమే, మీ నిబద్ధతలు కట్టుబడి లేవని చెప్పుకోవడం మాత్రమే తప్ప మరొకటి కాదు. పని అయ్యే విధానం చూడండి. గతంలో చాలామంది తీర్మానాలు చేసి పంపారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పంపించారు, కేసీఆర్ గారు పంపారు. తీర్మానాలు పంపితే ఏం జరగదు. ఇట్లాంటి రాష్ట్రాలు కేంద్రం ప్రభుత్వం దగ్గర ఇన్ని ఉంటాయి. ప్రతి తీర్మానాన్ని ప్రతి చట్టాన్ని పట్టించుకోరు, చెత్తపుట్ల పడేస్తారు. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు చెప్పింది వాళ్ళు ఎందుకు ఇస్తారు? అసలు వాళ్ళకు జనాభా గణనే కుల గణనే వద్దన్నట్టు వాళ్ళు నీకెందుకు చేస్తారు? కాబట్టి ఇలాంటి ప్రజలు చాలా తెలికల వాళ్ళు, విజ్ఞులు. నేనేదో తీర్మానం చేసి పంపినా బీజేపీ ప్రభుత్వం చేస్తలేదని చెప్పి నువ్వు మాట్లాడితే నమ్మటోడు ఎవరు లేడు. అంటే సెంట్రల్లో 2 బాగానే ఉన్నాయి. స్టేట్ నుంచి రేవంత్ రెడ్డి మోడీకి సన్నిహితుడే అని చెప్పేసి ప్రజలు అంటారు. మరి ఇది ఎట్లా చూడాలి? సన్నిహితుడైతే తీసుకురావాలి. సన్నిహితుడైతే నువ్వు పంపించే చట్టమో తీర్మానమో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, 9 షెడ్యూల్లో పెట్టాలి. పెట్టి మరి ఎవడద్దంటాడు? పెట్టించినా కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోదు. 9th షెడ్యూల్లో పెట్టుకుంటా కూడా ఐఆర్ కోయిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 9 మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే, నీ ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది పెట్టుకుంటే నేను 9 షెడ్యూల్లో పెట్టుకుంటే నేను ఒప్పుకోను. ఏది కేశవానంద భారతి జడ్జిమెంట్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ జడ్జిమెంట్ డేట్ నుండి ఆ డేటు తర్వాత ఏది సుప్రీం 9th షెడ్యూల్లో పెట్టినా నేను ఒప్పుకోనని చెప్పింది. కాబట్టి నువ్వు ఇవాళ ఒప్పించాల్సింది ఎవరయ్యా? పరిమాణాత్మక సమాచారాన్ని పట్టుకొని నువ్వు సుప్రీంకోర్టు, గౌరవనీయ సుప్రీంకోర్టు దగ్గరికి పోయి ఇదివరకు ఇచ్చింది 5 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం కాబట్టి 7 9 మంది రాజ్యాంగ ధర్మాసనం వేయండి, లార్జర్ బెంచ్ వేయండి అని చెప్పి ఈ లెక్కలను ఆడబెట్టి నువ్వు కొట్లాడి నువ్వు తీసుకురా. నితీష్ కుమారు ప్రతి నిమిషానికి న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. రాష్ట్రంలో అనేక సందర్భాల్లో నిపుణులైనటువంటి అడ్వకేట్స్ని పెట్టి కొట్లాడి సాధించుకున్నాడు. అయినా కొట్టేసిండ్రు. ఇవాళ సుప్రీంకోర్టులో కొట్లాడుతాడు. అది నిబద్ధత. నితీష్ కుమార్ లాంటి నిబద్ధత నిజాయితీకి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉంటే గట్లే కొట్లాడాలి, గట్లే తీసుకురావాలి. ఎన్నికలు లేట్ అవుతానంటే నువ్వు లేట్ చేసుకున్నావు. సంవత్సరం రోజుల దాకా పెట్టద్దని నేను ఎవడన్నాడు? 26 జీవో ఎప్పుడు ఇచ్చినావు? గణన ఎప్పుడు స్టార్ట్ చేసినావు? 8 నెలలు ఎందుకు పండుకున్నావు? ఎవరాగా ఉన్నారు? ఆగమేఘాల మీద ఈ 50 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు నింపుకొచ్చినావు? మళ్ళీ ఎవరు సహకరించలేరు ఎందుకు చెప్తాను? నువ్వు చైతన్యం చేయడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినవా? ఇది మన సామాజిక బాధ్యత నువ్వు మాట చెప్పినవా? మీటింగ్లు పెట్టించినవా?
ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసినావా? సామాజికవేత్తలను, కుల సంఘాలను ఇన్వాల్వ్ చేసావా? ఒక రాజకీయ అఖిలపక్ష మీటింగ్ పెట్టినావా? రాజకీయ పార్టీలన్నీ దీన్ని సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక ప్రబోధవంతమైనటువంటి కార్యక్రమాలు చేసినావా? ఏం లేకుండా వట్టిగానే నీ ఇష్టం వచ్చినట్టు చేసి 46% ఉన్నారు, 36% ఉన్నారు, ఎవడు ఒప్పుకుంటాడండి? 2011 జనాభా లెక్కలలో ఉన్నటువంటి దానికంటే కూడా తగ్గుతాం మనం. ఎస్సీ ఎస్టీలు తగ్గుతారా? 2011 జనాభా లెక్కలలో ఎంత ఉన్నదో చూడండి. ఎస్సీ ఎస్టీ నువ్వు చేసిన గణన తగ్గుతుందా, పెరుగుతుందా? 2011లో చేసిన జనాభా లెక్కల్లో ఉన్నటువంటి దానికంటే కూడా ఇప్పుడు తగ్గింది. 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే కంటే కూడా ఎస్సీ ఎస్టీలు తగ్గారు. 13.58 అండి జనరల్ గ్రోత్ రేటు. 13.58 అంటే ప్రతి దాంట్లో 5%, 4%, బీసీలు అయితే 10% పెరుగుతారు.